పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అతని కుమారుడు మిథున్ రెడ్డిపై జగన్కు ఉన్న నమ్మకాన్ని పోగొట్టేలా సజ్జల రామకృష్ణారెడ్డి గొప్ప ప్రణాళిక అమలు చేశారని వైసీపీ శ్రేణులే చెబుతున్నాయి. జగన్కు అత్యంత నమ్మకస్తులను దూరం చేయడంలో సజ్జల ప్లానింగ్ సూపర్ అంటున్నారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బాధ్యత తీసుకున్న చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో పెద్దిరెడ్డి కుటుంబ సభ్యులు తప్ప ఎవరూ గెలవలేదు. ఆ కిటికేంటో చెప్పాలని గతంలోనే జగన్ సెటైర్లు వేశారు. జగన్ రెడ్డిలో ఉన్న ఆ అనుమానాన్ని సజ్జల పెంచి పెద్దది చేశారని, ఇప్పుడు జగన్ రెడ్డి పూర్తిగా ఆ కుటుంబాన్ని వదిలేసుకునే పరిస్థితికి వచ్చారని రాజకీయ విశ్లేషకులు కూడా అభిప్రాయపడుతున్నారు. పెద్దిరెడ్డికి బీజేపీలో చేరడం తప్ప మరో ఆప్షన్ లేకుండా చేస్తున్నట్లుగా కనిపిస్తోందన్న ఆగ్రహం ఆయన అనుచరుల్లో వ్యక్తమవుతోంది. జగన్ సమయం ఇవ్వడం లేదు, పిలవడం లేదు, అసలు పట్టించుకోవడం లేదని స్పష్టత రావడంతో మిథున్ రెడ్డి వెంటనే ప్రెస్ మీట్ పెట్టి తాము జగన్ వెంటే ఉంటామని ప్రకటించారు. చంద్రబాబుతో ఎలాంటి ఒప్పందాలు లేవని, తమను ఆయన చాలా కాలం నుంచి వేధిస్తున్నారని చెప్పుకొచ్చారు. ఎందుకు జగన్ను కాకాపడుతున్నారో చాలామందికి అర్థం కావడం లేదు. కానీ పెద్దిరెడ్డి ఇంటికి మాత్రం వరుసగా నేతలు క్యూ కడుతున్నారు. దీంతో తెర వెనక ఏదో జరుగుతోందని మాత్రం చాలామందికి అర్థమవుతోంది. ఏం జరుగుతుందో చూద్దాం.